నుంచి వచ్చాను. నేను రామచంద్ర యాదవ్ గారు చేసే దీక్షకి సపోర్ట్ గా వచ్చాను. ఏంటంటే ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయండి, ఇచ్చే హామీలు మాత్రం ఎవరూ నెరవేర్చడం లేదు. ముఖ్యంగా బీసీలు చాలా అన్యాయం అయిపోతున్నారు. నేను ఓసీ అయినా కానీ బీసీల గురించి వచ్చాను. ఎందుకంటే నేను డిఎస్సి రాశానండి. డిఎస్సి టైంలోనే నాకు బాధలు ఎలా ఉన్నాయని బయటకు వచ్చి ధర్నా చేసినప్పుడే నాకు తెలిసింది. అప్పటి వరకు నాకు తెలియదు, ఇంట్లో ఉన్నాను, నాకేం తెలియదు. అప్పటి వరకు ఏదో న్యూస్ చూసి ఏంటో అనుకునేదాన్ని. నేను బయటకు వస్తే నా ఫ్రెండ్స్ ఇద్దరు జెంట్స్ బీసీలు, వాళ్ళకి మార్కులు వచ్చి కూడా ఉద్యోగాలు రాలేదు. ఎందువల్లండి? సరిగ్గా అమలు చేయకపోవడం. రక్షణ చట్టం అడుగుతున్నారు. రక్షణ చట్టం అడగడంలో తప్పే ఉందండి. అన్నిట్లో కూడా బీసీలు బలైపోతున్నారండి. ఓసీలు ఉన్నారంటే వాళ్ళు అధికార పక్షం వైపు ఉంటున్నారు, వాళ్ళు ఏదో ఒకలాగా సేవ్ అయిపోతున్నారు. ఇంకొక కమ్యూనిటీస్కి ఏమో వాళ్ళకి రక్షణ చట్టాలు ఉన్నాయి, వాళ్ళు సేవ్ అయిపోతున్నారు. బలైపోయేది ఎవరంటే బీసీలు బలైపోతున్నారండి ఇక్కడ. కాబట్టి రామచంద్ర యాదవ్ గారు అడిగిన 5 డిమాండ్లు నెరవేర్చలేనివేం కాదండి, చాలా ఈజీగా నెరవేర్చగలిగేవి. కానీ ధృతరాష్ట్ర పరిపాలనలో ఉన్నాం మనం. మరి మన ముఖ్యమంత్రి గారికి కళ్ళుండి గుడ్డి వాళ్ళలాగా ఉంటున్నారా అది చెప్పాలి. ఆయన కూడా వాళ్ళ అబ్బాయి ఏజ్ అండి, రామచంద్ర యాదవ్ గారిది కూడా. మరి వాళ్ళ అబ్బాయే నిరాహార దీక్ష చేస్తే ఇలాగే వదిలేస్తారా? ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు అపోజిషన్ పార్టీని కూడా అడుగుతున్నాను, నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను. మీకు ప్రతిపక్ష హోదావే ఇవ్వలేదు, అలాంటప్పుడు రామచంద్ర యాదవ్ గారి దీక్షకు మీరు సపోర్ట్ చేయాలి కదా. ఎందుకు సపోర్ట్ చేయట్లేదు వైసీపీ కూడా? ఇప్పుడు అధికార పక్షము ప్రతిపక్షము రెండూ కూడా ఈయన్ని బలి చేద్దాం అనుకుంటున్నారా? బలి చేస్తే అందరూ మామూలుగా ఊరుకోరండి, ఆడవాళ్ళు కూడా కాళికా మాతలా తిరగబడతారు. కానీ ఇంకా బీసీలు ముందుకు రావాలని నేను కోరుకుంటున్నానండి. బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ అన్ని సామాజిక వర్గాల్లో వెనకబడి ఉన్న వాళ్ళు వెనకబడే ఉన్నారు. ఓసీల్లో కూడా వెనకబాటుతనంతో చాలా మంది ఉన్నారండి. నేను ఓసీల నుంచి కూడా ప్రతి సామాజిక వర్గం నుంచి కూడా నేను అడుగుతున్నాను, రండి, కథలు రండి. ఎందుకంటే అతను ఒక దీక్ష చేపట్టారు. అది ఆయన ఒక్కరికే కాదు, అతను ఆయన యొక్క సొంత లాభం గురించి అయితే మనం అనుకోవచ్చు, కానీ అందరికీ వెలుగు నింపాలనుకుంటున్నప్పుడు అతన్ని చీకట్లోకి నెట్టేస్తున్నారు అందరూ. బీసీలు ఎందుకు కథలు రావట్లేదు? ఇంకా ఎంత మంది ఉన్నారండి. మన రాష్ట్రం నుంచి వచ్చినా చాలండి, రాష్ట్రం నుంచి కాదు, ఒక మన ఎన్టీఆర్ జిల్లా నుంచి వచ్చినా చాలు, మొత్తం రోడ్లన్నీ నిండిపోతాయి. కానీ ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నాను. నేను రాగాలేంది, నాకు ఆర్థరైటిస్ ఉంది, అయినా నేను రాగాలేంది, మీరు ఎందుకు రాలేకపోతున్నారు? నేను ధైర్యంగా ముందుకు అడిగేశాను. ఓసీ అయినా కూడా నేను భయపడకుండా. ఏం చేస్తారండి? పోయే ప్రాణం ఎప్పుడైనా పోయేదే. ఏదైనా ఇలా ఒక సపోర్ట్ గా పోయినా నష్టం లేదు. మీరెందుకు రాలేకపోతున్నారు? బీసీలందరూ ముందుకు రండి. ఎప్పుడైనా సరే మీ పిల్లల భవిష్యత్తు బాగుపడాలి అంటే ముందుకు రండి. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నానండి, నేను బ్రాహ్మణ సామాజిక వర్గం, మా దాంట్లోంచి సీఎంలు చేశారు, పిఎంలు చేశారు, రాష్ట్రపతులు చేశారు. కానీ బీసీ సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రిగా ఎందుకు చేయలేదు అని ఎవరైనా మీరు ప్రశ్నించుకున్నారా? ఈ ప్రశ్న మీకు వచ్చినప్పుడు మీ పిల్లలతో సహా, మీరు ఫ్యామిలీతో సహా ఇక్కడ వచ్చి ఉంటారు. మీరు ఎప్పుడు చూసినా ఒక 2-3 ప్రభుత్వ పెత్తందారీ చేతుల్లో నలిగిపోవడమే. ఇప్పుడు కూడా నీ బాంచన్ దొర అంటూనే ఉంటారా? మీరు కూడా, మేం కూడా, మాకు కూడా పరిపాలించే సత్తా ఉంది అని నిరూపిస్తారా? ఇప్పటికీ కూడా నాకు తెలియని ప్రశ్న ఏంటంటే ఎందుకు రావట్లేదు అని. ఇంత ఎండలో ఒక్క పూట తినకపోతే, ఒక్క పూట తినడం ఏంటండి, 1 గంట సేపు మంచినీళ్ళు తాగకపోతే శోషొచ్చి పడిపోతాం ఎండల్లో. అలాంటిది 3 రోజుల నుంచి దీక్ష చేస్తున్నారు. ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? కనీసం ఒక గవర్నమెంట్ అంబులెన్స్ అన్నా వచ్చిందా ఇక్కడికి? గవర్నమెంట్ తరపున డాక్టర్స్ ఎవరన్నా వచ్చారా? ఎవరూ రాలేదు. ఎందుకు ఈ వివక్ష ఎందుకు చూపిస్తున్నారు? ఎప్పటికీ వివక్షలోనే బ్రతకాలా అందరూ? ఇప్పటికైనా మారండి. ఇప్పటికైనా గొర్రె బతుకుల నుంచి బయటికి రండి. ఇప్పటికైనా రండి ముందుకి. ఇప్పుడు కూడా బయటికి రాలేకపోతే మిమ్మల్ని ఎవరూ మార్చలేరు. వాళ్ళ కాళ్ళ దగ్గర బానిసల్లా ఉండడం తప్ప ఇంకేమైనా చెప్పాలి? ఇదిగోండి, ఇక్కడ ఒక సిస్టర్ ఉన్నారు, ఆవిడ కూడా రామచంద్ర యాదవ్ గారితో పాటు ఏం తినకుండా కూర్చున్నారు 3 రోజులు బట్టి. ఇలాంటి వాళ్ళు ఉన్నారండి. ఇలాంటి వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. ఆయనతో పాటు మేం కూడా అని ఉన్నారు.
కాబట్టి అందరూ స్పందించాలి. యువత, ముఖ్యంగా యువత. మీ మీద ఏం పేరు పడుతుందంటే, మా ఊర్లో యాదవాస్ ఉన్నారండి, వాళ్ళ మీద ఏం పేరు పడుతుందంటే ఉదయం లేవగానే బార్ షాప్ దగ్గరికి వెళ్తారనే వస్తుంది. ఇప్పటికైనా పేరు పోగొట్టుకుని ఈ దీక్షకి రండి, మేము సైతమని రండి. రాకపోతే మీ భవిష్యత్తును ఎవరు మార్చలేరండి. ఇంకా మీరెప్పుడు అలా మగ్గిపోవడమే. ఇంకా ఎప్పుడు గొర్రెల్ని మేకల్ని తోలుకుంటారా? ఉద్యోగాలు వద్దా మీకు? అధికారాలు వద్దా? థ్యాంక్ యూ అమ్మా. మీరు మాట్లాడినటువంటి ఇన్స్పిరేషన్ మీటింగ్ చాలా బాగుంది. మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు. ఒకసారి మాట్లాడుతున్నాను. సైదులు మీరు మీ ట్రూప్ అంతా పొద్దు నుంచి కొడుతూనే ఉన్నారు. మైక్ ఇవ్వలేదు. మీరు ఉద్యమ నాయకులు, అన్నకు వారసులు, సారథులు, భావితరానికి భవిష్యత్తు నాయకులు. కాబోయే రోజుల్లో మీకు వచ్చే పదవులు బీసీ వైపు పార్టీ నుంచి, చట్టసభలో నుంచి ఎన్ని పదవులు ఉంటాయి, పార్టీ పదవులు కాదు, చట్టసభలోకి మన బీసీ ధర్మ దీక్ష, మన బీసీ ధర్మ దీక్ష, మన బీసీ ధర్మ దీక్ష.